సకాలంలో చెల్లించకపోవడంతో ఆ బకాయిలు ఇప్పుడు చంద్రబాబు సర్కారుపై పడ్డాయి. విద్యా దీవెన సొమ్ము జగన్ చెల్లించకపోవడంతో 8 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికేట్లు కాలేజీ వద్దే ఉండిపోయాయి. దీంతో విద్యార్థులు నష్టపోకుండా మంత్రి లోకేష్ కాలేజీ యాజమాన్యాలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వారికి హామీ ఇవ్వనున్నారు. నుండి 19 మధ్య రాష్ట్రంలో టీడీపీ సర్కార్ అధికారంలో ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో కాలేజీల ఖాతాల్లో పడిపోయేవి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజు చెల్లింపు విషయంలో ఎలాంటి సంబంధం, ఇబ్బంది ఉండేది కాదు. దీనికి తోడు అప్పట్లో విద్యార్థి ఖాతాలో వసతి దీవెన పేరుతో నెలకు 1000 రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లించేది. దీంతో విద్యార్థి చదువు సజావుగా సాగేది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్ధతిని మార్చేసింది. విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో పడేలా మార్పు చేశారు. దీంతో ప్రభుత్వం విద్యా దీవెన నిధులు విడుదల ఆలస్యమైన ప్రతిసారి తల్లిదండ్రుల మీద భారం పడేది. దీంతో వారు చేసేది లేక అప్పో సొప్పో చేసి ఫీజులు చెల్లించి చదువుకు ఆటంకం లేకుండా చేసేవారు. అయితే అప్పటి జగన్ సర్కార్ విద్యా దీవెన నిధులు చెల్లించకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉండిపోయాయి. దీంతో ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో వెంటనే ఆయన స్పందించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎంతమందికి విద్యా దీవెన అందలేదు అని ఆరా తీశారు. దీనికి తోడు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో సొమ్ము కొంతమంది ఖాతాలో పడినా వారు వేరే అవసరాలకు సొమ్మును వాడేసి ఫీజులు చెల్లించలేదు. దీంతో విద్యా దీవెన చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు రాని విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా ఉంటారని అంచనాకు వచ్చారు. మంత్రి లోకేష్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఉన్నత విద్యామండలి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలోని కళాశాలల యాజమాన్యాలతో ఓ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసి బకాయిల చెల్లింపు అంశాన్ని వారితో ప్రస్తావించనున్నారు. వైసీపీ పాలనలో వసతి దీవెన్ను సకాలంలో వేయకపోవడంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వసతి దీవెన కింద ఏడాదికి 20,000 ఇస్తామన్న జగన్ 2 విడతలుగా సొమ్ము చెల్లిస్తామని చెప్పి మోసం చేశారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వసతి దీవెన చెల్లించడంతో ఇది చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఇచ్చిన 12,000 కంటే తక్కువ. ఇదిలా ఉంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు పథకాల్లో కోతలు కోసి భారాన్ని తగ్గించుకున్న నాటి సర్కార్ చివరకు విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యా దీవెన్ను చెల్లించకపోవడంతో ఆ భారం ఇప్పుడు ఎన్డీఏ సర్కార్పై పడింది. మరోవైపు విద్యా దీవెన సొమ్ములు చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో వాటిని 6 దశల్లో చెల్లించే ప్రతిపాదనను మంత్రి నారా లోకేష్ సిద్ధం చేస్తున్నారు. ఇకపై ఫీజును నేరుగా కాలేజీల యాజమాన్యాల ఖాతాలో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల విద్యా దీవెనను వాడేసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి డబ్బులు వేయటం ఆలస్యమైతే చాలు విద్యార్థుల తల్లిదండ్రులు సొంత నిధులను వెచ్చించి ఫీజులను కాలేజీకి కట్టేవారు. తల్లిదండ్రులకు భారం లేకుండా గతంలో అనుసరించిన విధానాన్ని మళ్లీ తీసుకురావాలని ఎన్డీఏ సర్కార్ భావిస్తోంది. దీనిలో భాగంగా ఫీజును నేరుగా చెల్లించే విధానం వైపు మొగ్గు చూపుతోంది. ఈ విధానంలో ఫీజు 1 నెల ఆలస్యమైన కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండటంతో ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది.